హలో గైస్, ఇప్పుడు మనమైతే బద్రీనాథ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కేదార్నాథ్ అనమాట. బద్రీనాథ్ నుంచి డైరెక్ట్గా కార్ మాట్లాడుకున్నాం. మన వాటర్ ఫాల్స్ చూసి డైరెక్ట్గా కేదార్నాథ్ టెంపుల్ దగ్గరకు అయితే మేము మాట్లాడుకున్నాం అనమాట. పర్ పర్సన్కి వచ్చేసి 1300 పడింది. మాకు బెంగళూరులో నుంచి ఒక 6 మెంబర్స్ వచ్చారు. మాకు అక్కడ పరిచయం అయ్యారు టెంపుల్ దగ్గర, బద్రీనాథ్ దగ్గరలో. సో వాళ్ళు ఒక 6, యూపీ వాళ్ళు ఒక 2 వచ్చారు, మేము ఒక 2, మొత్తమే ఒక 10 మందిని కలిసి కార్ మాట్లాడుకున్నాం. పర్ పర్సన్కి వచ్చి 1300 పడింది. సో అందరం కలిసి టెంపుల్కి వచ్చాం అన్నమాట కేదార్నాథ్కి. మాకు వచ్చేసి డిస్టెన్స్ మేబీ బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ టెంపుల్కి వచ్చేసి 160 ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ చూసాం, అక్కడక్కడ పోలేము. మేము నైట్ బయలుదేరాం కాబట్టి మేము వచ్చి నిద్రపోయాం కార్లోనే. సో మాకు అంత డిస్టెన్స్ తెలియదు. మార్నింగ్ అయితే రీచ్ అయ్యాం. మేము వచ్చేసి మే 19వ తారీఖు నుంచి బయలుదేరాం అనమాట. సో టెంపుల్ దగ్గర అయితే ఫుల్ రష్ ఉంది. అందుకని మొత్తం ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్. కేదార్నాథ్కి అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. బద్రీనాథ్కి అయితే కొంచెం తక్కువ, అంటే వెళ్ళడానికి అయితే వీలుంది. బట్ కేదార్నాథ్ అయితే మాత్రం ఫుల్ జామ్ అయిపోతుంది. మినిమం టెంపుల్ దగ్గరలోకి చేరుకోవాలంటేనే ఒక పూట పడుతుంది అనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఫుల్గా అయితే కార్లు, వెహికల్స్ మొత్తం చాలా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మాకు చాలా టైం పట్టింది. సో మేమైతే సోన్ప్రయాగ్ ముందే దిగేసాం అనమాట. దిగేసి అక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటూ వచ్చాం, అంటే నడుచుకుంటూ వచ్చేసాము. నడుచుకుంటూ రావడం బెటర్ అనిపించింది మాకైతే. వెహికల్తో అయితే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అక్కడక్కడ వాటర్ ఫాల్స్ చూసుకుంటా మధ్యలో చాలా బాగున్నాయి అనమాట. సరౌండింగ్ మొత్తం కొండలు, మొత్తం అది నేనైతే మాటలో చెప్పలేను. బట్ చాలా బాగుంది సరౌండింగ్ అంతా, నేచర్. గైస్, మన ట్రెక్కింగ్లో అయితే చాలామంది మన తెలుగులే కనబడతారు. ఇబ్బంది ఏమి ఉండదు. శుభ్రంగా హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేస్తూ నేచర్ని చూస్తూ మంచిగా ట్రెక్కింగ్ చేసుకోవచ్చు అనమాట. మనం వెళ్ళే కొద్దికి కొండలు ఎక్కుతూనే ఉంటాం, దిగుతూనే ఉంటాం, మలుపులు తిరుగుతూనే ఉంటాం, పైకి వెళ్తాం, కిందకు వస్తాం, అంతా ఉంటూనే ఉంటుంది. మంచు ఉంటుంది గైస్, ఆ ఫాగ్ ఉంటుంది అసలు. ఇది సరౌండింగ్ ఏదో ఒక లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. మనమైతే మొత్తం ముంచేస్తుంది ఫాగ్. ఒక్కసారి వచ్చి ముంచేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ వెంటనే వర్షం వస్తుంది మళ్ళీ. అది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేము, ఫాగ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కొండలో మలుపులు ఎప్పుడు ఉంటాయో చెప్పలేము, ఎప్పుడు అప్ డౌన్ ఎప్పుడు ఉంటాయో చెప్పలేము. అసలు మంచు అయితే మన పక్కనే ఉంటుంది. మంచు గట్లు విరిగిపోయి మన పక్కనే ఉంటాయి. అంతా మనం చూస్తూనే ఉండొచ్చు. అంతా కాకపోతేనే గుర్రాలు అవి పైకి కిందకి తిరగడం వల్ల కొంచెం అంతా రోతగా అయిపోయి వర్షం దెబ్బకి అంతా మట్టిగా చిగురు బంకగా ఉంటుంది, జారిపోతుంటాయి. సో కొంచెం షూస్ అయితే కొంచెం మంచిగా మెయింటైన్ చేయండి, ఎందుకంటే మన ఊరిని స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని స్టిక్ మాత్రం కన్ఫర్మ్ తీసుకెళ్ళండి కింద నుంచే, ఎందుకంటే స్టిక్ లేకపోతే అంత దూరం ట్రెక్కింగ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని నెక్స్ట్ అక్కడక్కడ ఆగుతా వాటర్ అయితే ఉంటాయి. మనకి వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి. వాటర్ ఎక్కడైనా కానీ పట్టుకోవచ్చు, మనకి ఇబ్బంది ఉండదు. అక్కడక్కడ మనకి చిన్న పైపులు ఉంటాయి. సో మనం వాటర్ పట్టుకోవచ్చు అనమాట. అంత మన కోసమే ఉంటాయి. అయితే మొత్తం ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మనం వెళ్ళే గుంతికి అంతా నేచర్ ఉంటుంది. నేచర్ అయితే నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను అనమాట. నాతో నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అంత బాగా ఎంజాయ్ చేశాను. లేదంటే నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది నా ఫ్రెండ్ గారు లేకపోతే. అంటే అన్నీ నేను చూడగలను అనేది నా ఎక్స్పెక్టేషన్ లేదు. నేను డైరెక్ట్గా కేదార్నాథ్ అని ప్లాన్ చేస్తాను. బట్ ఢిల్లీలో నా ఫ్రెండ్ యాడ్ అయ్యాడు. సో అతను యాడ్ అవ్వడం వల్ల కేదార్నాథ్ కాస్త బద్రీనాథ్ కూడా యాడ్ అయిపోయింది మాకు ఇద్దరికి. సో ఇద్దరం కలిసి ఇటు వెళ్ళాం కదా అంత దూరం అని చెప్పి మొత్తం తిరిగేసాం అనమాట. బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ తిరిగాం. రిటర్న్లో వచ్చేటప్పుడు రిషికేష్. మనం మెయిన్గా క్యారీ చేయాల్సిన బ్యాగ్ ఒకటి, రెయిన్ కోట్ ఒకటి, షూ అనేది ఏదైనా మీ ఇష్టం వచ్చిన క్యారీ చేయొచ్చు. బట్ కొంచెం గ్రిప్ ఉండేలా చూసుకోండి. కొండ మీద కాలేస్తే జారిపోయేలా కాకుండా కొంచెం గ్రిప్ ఉండేలా చూసుకోండి.
ఎందుకంటే అన్నీ కొండలు ఎక్కాలి, ప్లస్ అందులోనూ అడ్డదారులు ఎక్కుతుండాలి, మొత్తం చాలా ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకా సరౌండింగ్ అయితే ఏమైనా కొంచెం మంకీ క్యాప్ లాంటిది అయితే ఒకటి మెయింటెనెన్స్ చేయండి. ఎందుకంటే సడన్గా వర్షం వస్తుంది, సడన్గా స్నో పడుతుంది. సో ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. బ్యాగ్ అనేది కొంచెం అన్నింటిలో మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వరకు పెట్టుకెళ్ళండి. మేమైతే ఏం ప్లాన్ ఏం లేదు కాబట్టి మేము స్వెటర్ కూడా తీసుకోవచ్చు చివరికి అనమాట. జస్ట్ నార్మల్గానే బయలుదేరిపోయాం. మేము కొండ ఎక్కుతున్నప్పుడు మాకు ఇట్లా కనపడింది చూడండి. సో చూడటానికి అయితే నిజంగా అక్కడ ఒక పరమశివుడు ఉండి నిజంగా శివ తాండవం చేస్తున్నాడేమో అన్నట్లు కొండ మీద మొత్తం ఒక వెలుగెళ్ళి వచ్చింది. చూసారా, సినిమాలో చూపిస్తారు చూసారా, మనం అది నిజంగా గ్రాఫిక్స్ ఏమనుకుంటాం కానీ యాస్టీ సేమ్ అసలు రియల్గా అసలు ఎట్లా ఉందో చూసారు. అది నాకు చూస్తే కళ్ళు సరిపోయేది అన్నట్టుంది, అంత బాగుంది. అక్కడే మేము మినిమం 1 hour అక్కడే ఉండిపోయాం. అంటే చూస్తాక మాకు అట్లా ఉందన్నమాట. అట్లా కూడా చూస్తూ ఉండిపోయాము. నిజంగా శివుడు ఉన్నాడేమో, తాండవం చేస్తున్నాడేమో అన్నట్లు ఆ ఫాగ్ కానీ ఆ కొండ మీద ఆ వెలిగిలి వచ్చింది కదా లైట్గా. అక్కడికి పైకి వెళ్ళే ముందుకు మనకి మనీ ఎక్కువ తీసుకుంటారు. మనకు 1000 రూపాయలు కావాలనుకో, మనం 1000 రూపాయలు ఫోన్పే చేస్తే వాళ్ళు 1000 రూపాయలకి ఎక్స్ట్రా 400-500 డిమాండ్ చేస్తారు. సో అందుకనే మనం వెళ్ళే గురించి ఎక్కువగా అమౌంట్ క్యారీ చేయండి. వీలైనంత వరకు ఆన్లైన్ వాడేసేయండి. ఫస్ట్ మీ దగ్గర అమౌంట్ ఉంచుకోండి వెళ్ళే ముందుకి. సో ఒకవేళ మీకు ఆన్లైన్ అవైలబుల్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆఫ్లైన్ యూజ్ చేయండి మనీ. అంతే తప్ప ఆన్లైన్ మాత్రం సేవ్ చేస్తాం, ఆఫ్లైన్ అయితే ఎక్కువ యూజ్ చేయదు. మేమైతే చాలా స్ట్రగుల్ అయినాం దానివల్ల. ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాం అన్నమాట. సరౌండింగ్ మొత్తం చూడండి ఎట్లా ఉందో. మేము రాకముందు అయితే ఫాగ్ చాలా ఉందంట సరౌండింగ్ అంతా మంచిగా. టెంపుల్ ఓపెనింగ్ టైంలో మొత్తం క్లియర్ చేశారు. ఇప్పటికైనా కానీ ఫాగ్ అయితే మాత్రం సరౌండింగ్ ఫుల్గా ఉంది. చూడండి ఎట్లా ఉంటుందో. మనకైతే అసలు ఏం కనపడుతుంది తెలియదు. గైస్ మనమైతే టెంపుల్ రీచ్ అయ్యే దాంట్లో ఎక్కడ చూడని అందాలన్నీ ఇక్కడే చూస్తాం అన్నమాట. సడన్గా వాటర్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు మనకి. మంచు కొండలో మొత్తం నేచర్
వర్షం వస్తుంది, ఫాగ్ వస్తుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడక్కడ అంతాను. అసలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మొత్తం బురదగా ఉంటుంది, జారుతామేమో స్కిడ్ అవుతామేమో అన్నట్టు ఉంటుంది మొత్తం అంతా. మనం అది ఒకటి చెప్పాలంటే మనం కొండలు ఎక్కుతాం, మనకి తెలియకుండా ఎక్కుతాం దిగుతాం. అది ఎవరో ఎంత దూరం నచ్చామో అనుకోం, కానీ ట్రెక్కింగ్ మొత్తం అయిపోయి టెంపుల్ దగ్గరికి వచ్చింది. ఒక్కసారి దేవుని మందిరం ఆ టెంపుల్ చూడగానే మనకు అనిపిస్తుంది ఇప్పుడు జరిగింది మొత్తం ఒకవైపు, ఇప్పటి నుంచి మొత్తం పీస్ ఆఫ్ మైండ్ అయిపోతుంది అంతా. ఒక్కసారి నువ్వు ఎంత కష్టపడింది మొత్తం దెబ్బకపోదు. భీమ్స్ కరెక్ట్గా టెంపుల్ వెనకమూల ఉంది, ఎగ్జాక్ట్గా టెంపుల్ వెనకమూల ఉంది. చూడండి ఎట్లా ఉందో. నిజంగా వరద టైంలో టెంపుల్ని కాపాడింది తర్వాత భీమ్స్. ఎగ్జాక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడే ఉందన్నమాట. గైస్, శంకరాచార్య వారి సమాధి కూడా ఇక్కడే ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో. అది కూడా చూపిస్తాను మీకు నేను, చూడండి. గైస్, టెంపుల్ పక్కన బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ పక్కనే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అక్కడైతే మన సిద్దిపేట వాళ్ళు ఫ్రీగా భోజనం అకామిడేషన్స్ అయితే ఇస్తున్నారనమాట. మీరైతే మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు, ఎక్కడ పడితే అక్కడ అన్నీ మన సరౌండింగ్లో దొరుకుతాయి. సో మనీ సేవ్ కావాలి అనుకున్న వాళ్ళు, తక్కువ బడ్జెట్లో వెళ్తున్నాం కదా మనీ సరిపోవు అనుకున్న వాళ్ళు అయితే అలాంటి చోట తినేసేయండి. భోజనం ఫుడ్ అయినా ఏదైనా పెడుతున్నారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 పూటలు పెడుతున్నారు. సో మీరైతే చూసుకుని దాన్ని బట్టి తినండి. సిగ్గు మొహమాటం అలాంటివి పడకండి, ఎందుకంటే ఫుడ్ విషయం దగ్గర సిగ్గు మొహమాటం పడితే మనకి మనీ సరిపోవు రిటర్న్ వెళ్ళేటప్పుడైనా కానీ. సో దాన్ని బేస్ చేసుకుని మీ ఇష్టం అది. ఇంకా మొత్తానికి మా దర్శనం అయితే టెంపుల్ దగ్గర అయిపోయింది. మొత్తం ఇక రిటర్న్ అయిపోయాం మేమైతే. ఇంక ఇది లాస్ట్ టైం మన కొండ, టెంపుల్ పక్కన కొండ ఉంటుంది, కొండ దగ్గర స్వామివారు వెళ్తుంటారంట. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసి మాకు రిటర్న్ అయితే అయిపోయాం. మేము రిటర్న్ వచ్చినప్పుడు అంతా జరిగింది. మాది అయిపోయి స్కేటింగ్ చేయడానికి ఉన్నట్టుంది, ఐస్ గడ్డలు మొత్తం జారి కిందకు వచ్చేసినమాట ఐస్ కొండ. సో చాలామంది అక్కడ ఆడుకుంటున్నారు స్కేటింగ్కి అన్నట్టుగా.